సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహించారు. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడతామని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసిందన్నారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడానికి కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ తెలిపారు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ది అంతా యూటర్న్ యూట్యూబ్ పాలన అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది. మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపసు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది.